లెఫ్ట్ సైడ్ అయితే మిర్రర్ కూడా లేదనమాట, కంపెనీ నుంచే వస్తుంది అనమాట. ఇట్లా తిప్పుకోవాలన్నమాట, ఇట్లా తిప్పుకోవాలి. ఒకటి ఏంటంటే మనం చెమటతోటి తడిచిపోతాం అనమాట. బోటింగ్ నుంచి అటు ఎక్కడ ఐలాండ్ ఉంటుందంట మధ్యలో, అక్కడ తీసుకెళ్తారంట. ఆఫ్టర్ ఎ లాంగ్ టైం మనమైతే ఒక వీడియో చేస్తున్నాము. నా వెనకాల ఉంది కదా, చూసారు కదా నా వెనకాల బీస్ట్, మన అందరి ఫేవరెట్ కార్ అనమాట ఇది. బట్ ఇప్పుడు లేదనుకోండి, డిస్కంటిన్యూ అయిపోయింది. కార్ చూపిస్తాను ఒకసారి, మొత్తం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను. చూడండి ఎంత బేసిక్ మోడల్ అంటే అసలు ఏం ఫీచర్స్ ఉండవు కార్లో. సో ఇదే మన టాటా నానో. జనాలు దీన్ని చీప్ కార్ చేసేసినారు, సర్లేండి అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఎంత బేసిక్ మోడల్ అనమాట ఇది, చాలా బేసిక్ మోడల్. లెఫ్ట్ సైడ్ అయితే మిర్రర్ కూడా లేదనమాట, కంపెనీ నుంచే వస్తుంది అనమాట. ఇట్లా మిర్రరే లేదు, ఆప్షన్ లేదు, మనం ఎక్స్ట్రా బయట పెట్టించుకోవాలి. ఏసీ కూడా లేదు. ఈరోజు రేపట్లో కార్లో ఏసీ లేకపోతే అస్సలు నడపలేరు కదా. సో మన కార్లో అయితే అస్సలు ఏసీ లేదు. ఒక లారీలో లేకపోతే డీసీఎంలో పోతే ఎట్లాంటి ఫీలింగ్ వస్తుందో మొత్తం, అంటే డ్రైవర్ ఇంకా కో ప్యాసింజర్ అయితే మొత్తం తడిసిపోతారు చెమటకి. గాలి కూడా రాదు, విండోస్ ఓపెన్ చేసుకొని నడపాలి. బట్ ఇగోండి ఈ ఫ్యాన్స్ ఒకటి, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, ఇది మనం బయట పెట్టించుకోవాలి. లేదు అంటే ప్లెయిన్ అనమాట, జస్ట్ స్టీరింగ్, గేర్ నాబు, ఇది కూడా ఎక్స్ట్రా బయట పెట్టించుకోవాలి. ఇంకా అంతే, ఇంకేం లేదు. మనకి ఇక్కడ ఏసీ పెట్టుకునేందుకు ఆప్షన్ అయితే ఉంటుంది. బట్ ఇగోండి ఇక్కడ ఒక ఏసీ వెంట్ అండ్ ఇక్కడ ఒక డ్రైవర్ సైడ్ ఒక ఏసీ వెంట్. మనం ఫ్యూచర్లో ఇప్పుడు కావాలి అంటే దీనికి ఏసీ పెట్టించుకోవచ్చు. బట్ బెస్ట్ సజెషన్ ఏసీ పెట్టించుకోకపోవడమే కరెక్ట్. ఎందుకంటే అది కార్ వాల్యూ కూడా చేయదంతా, కానీ ఏసీ వాల్యూ ఎక్కువ ఉంటుంది. విండోస్ అయితే పవర్ స్టీరింగ్ కాదు, నార్మల్. ఇవ్వండి ఇట్లా తిప్పుకోవాలన్నమాట, ఇట్లా తిప్పుకోవాలి, గట్టిగా తిప్పాలి. ఎట్లా అంటే మొత్తం ఒక ఓల్డ్ స్కూల్ ఉంటుంది కదా, ఓల్డ్ స్కూల్ టైప్. పవర్ స్టీరింగ్ కాదు, నార్మల్ మాన్యువల్ స్టీరింగ్. టాటా నానోలో లాంగ్ వెళ్ళలేరు అని చాలా మంది చెప్పారు. బట్ మనమైతే ఈరోజు కొంచెం లాంగ్ వెళ్ళి చూద్దాము. అంటే లాంగ్ అంటే చాలా ఎక్కువ లాంగ్ కాదు, మనం ఆల్రెడీ సిటీ నుంచి ఒక 30 కిలోమీటర్స్ వచ్చాము. బట్ ఇంకొక 50 కిలోమీటర్స్ వెళ్దాము. అంటే హీటింగ్ ఇష్యూ కానీ ఎలా ఉందో ఇవన్నీ చూసి తర్వాత ఓవరాల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. మీలో ఎంతమందికి టాటా నానో అంటే ఇష్టమో కామెంట్లో మెన్షన్ చేయండి. ఓకే చలో. డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్లుందో అది కూడా షేర్ చేసుకుంటా, వచ్చేయండి. అంటే ఇంటి చేసినా తీసుకోవాలండి. ఇప్పటి వరకు ఏం ఇష్యూస్ అయితే రాలేదు మనకి. బట్ ఒక్కటి ఏంటంటే మనం చెమటతోటి తడిచిపోతాం అనమాట, ఎందుకంటే ఏసీ లేదు. మీకు ఆల్రెడీ చూపించాను కదా, బయట గాలి ఏదైతే ఉందో వెనకాల సీట్ల వాళ్ళకి వస్తుంది, బట్ డ్రైవర్ సీట్కి అయితే రాదు. ఆల్రెడీ చూసి ఉంటారు, మొత్తం షర్ట్ అంతా తడిచిపోయింది. కొంచెం కష్టమే అనమాట ఇట్లా ఏసీ లేకుండా కార్లో పోవాలి అంటే. బట్ ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఓపిక ఉండాలి, కాకపోతే చాలా ఓపిక ఉండాలి. ఎందుకంటే హైవేలో స్లోగా వెళ్ళాలంటే చాలా ఓపిక కావాలి. ఎందుకంటే కార్లలో ఒక్కొక్కరు F1 రేజ్ లాగా దూసుకోబోతుంటారు. బట్ మనమైతే చూస్తున్నారు కదా 50 నుంచి 60 స్పీడే మెయింటైన్ చేస్తున్నాము. ఎక్కువ పోవట్లేదు, ఎందుకంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. సో ఇప్పుడు వరకు అయితే ఇది ఎక్స్పీరియన్స్. చూద్దాం ముందు ఎట్లుంటుందో. మనం ఒక 50 to 60 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మన కార్ని అయితే ఇక్కడ సైడ్కి ఆపేసుకున్నాం, చెట్టు కింద చల్లగా ఉంది. ఎందుకంటే చాలా ఓల్డ్ మోడల్ కార్ కదా, 2011 మోడల్ అనమాట. సో ఇంజన్ ఓవర్ హీట్ అవ్వద్దని చెప్పి ఇక్కడ ఆపేసాము. ఒక 20 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతాం. లేని కార్లలో ట్రావెల్ చేస్తే మాత్రం తడిచిపోతుంది. ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి విండోస్ మొత్తం ఓపెనే ఉన్నాయి, కానీ వెనకాల సీట్కి మొత్తం షర్ట్ అంతా తడిచిపోయింది. డీసీఎంలో లేకపోతే ఆటోలో, టెంపో ఆటోలు ఉంటాయి కదా, కూర్చుంటే ఎట్లుంటుంది
అదే ఫీలింగ్ ఉంది. వెనకాల కూర్చున్న వాళ్ళకి వస్తుంది గాలి కిటికీలోంచి విండోలోంచి, బట్ ముందు కూర్చున్న వాళ్ళకి రాదు. ఆల్రెడీ మీకు చెప్పినాను. బట్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట. ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఇట్లా జర్నీ చేయగలరు, అందరూ చేయలేరు. ఎందుకంటే ఈరోజు రేపట్లో అందరు కంఫర్ట్ కోరుకుంటున్నారు కదా. సో కంఫర్ట్ అయితే లేదు, బట్ జర్నీ బాగుంది. సో ఫైనల్గా మనమైతే మన డెస్టినేషన్కి రీచ్ అయిపోయినాము. హైదరాబాద్ నుంచి ఒక 130-140 కిలోమీటర్స్ ఉంటుంది. వైజాగ్ కాలనీ బీచ్, నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్ అనమాట. ఇవన్నీ బోటింగ్. ఆ బోటింగ్ నుంచి అటు ఎక్కడో ఐలాండ్ ఉంటుందంట మధ్యలో, అక్కడ తీసుకెళ్తారంట. సంథింగ్ ఒక ట్రిప్కి 2000-1500 తీసుకుంటారంట. అడిగినాము, నైట్ ఉండడానికి లేదు అన్నారు. మరి ఎండ మాత్రం ఈరోజు ఫుల్ ఉంది. మన నాన్న కార్ ఎట్లాంటి ట్రబుల్ ఇవ్వకుండా ఇక్కడ వరకు రీచ్ అయిపోయాం మనం. మేమైతే ఒక చెట్టు కిందకు వచ్చి ఆగినాం అనమాట. రెస్ట్ తీసుకుంటున్నాం. మేము మన కారు రెస్ట్ తీసుకుంటున్నాం. ఇవన్నీ ఇక్కడ సాప్ వేసుకొని రెస్ట్. ఈరోజు మనం వెజ్ బిర్యానీ అయితే చేసుకున్నాము. ఇదిగోండి చేసుకొని ఈరోజు మన మధ్యాహ్నం లంచ్ అనమాట. అలాగే తినేద్దాం. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది కార్ది. మనం ఇంత దూరం ట్రావెల్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చాము. ఎక్కడ ఎలాంటి ట్రబుల్ అయితే ఇవ్వలేదు. కాకపోతే మనకి లోపల ఫీచర్స్ లేవు కాబట్టి కొంచెం టైర్డ్నెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఏసీ లేదు, బాగా ఎండ కూడా చాలా ఉంది కాబట్టి. మెయిన్ థింగ్ ఏసీ లేదు కాబట్టి అది కొంచెం డ్రాబ్యాక్ అనమాట. బట్ ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ చేయాలనుకునే వాళ్ళు మాత్రమే నడపగలరు ఇది. వేరే వాళ్ళు అయితే చాలా కష్టమవుతుంది. ఇది మన లెజెండరీ టాటా నానో గురించి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.